ఇక చూడు ఎంత చిన్నగా ఉన్నదో ఇది. చిన్నది పిందెలు. ఈ పిందె దాన్ని ఒకసారి తెంపు. అవు అటు పెద్దది ఉన్నది పిందె కదా తాత ఉండదు. ఇది పెద్ద తెంపుదాంప. అది కొంచెం పెద్దగా ఉన్నది. పండే ఇది నిజంగా పండే. కొడదామా ఎంతటన్నా? ఇట్లా ఇట్లా పట్టుకోగానే రాలింది కదా. అయితే దీన్ని చిన్నయే ఇట్లా ఊపితే రాలుతుంది కావచ్చు. ఆకే రాలుతాను తీ తాత. ఇది ఎట్లా తీద్దామా ఒకసారి? ఇది మీద కొట్టు, ఆ టంబం మీద కొట్టు. పగులుతలే తాత. ఆ రాయి ఉన్నది. అవు తాత రాయి ఉన్నది కొట్టు. దానికి బొంత పురుగు ఉన్నది. ఖరాబ్ అయిందా? పండు పండింది. పండు పండి ఖరాబ్ అయిపోయింది తాత. ఎట్లా చూడు స్మెల్. కాదురా, అట్లనే ఉంటది. అవునా? ఖరాబ్ కాలే? అట్నే ఉంటదిరా. కొంచెం పాడైంది తాత. ఇగో ఇది చూడు, అట్నే ఉంటది. బాగా పండింది. నువ్వు తిని చూడు. బూజు వచ్చింది కదా తాత. అట్లే ఉంటదిరా అది. నువ్వు ఇక ఇది తిని చూడు. కొంచెం ఇప్పుడే కొంచెం పాడైతాను తాత. ఇప్పుడే అదే బాగా వండి. ఇదేం చెట్టు? బాగా వండి బూజు వస్తుంది. ఇదేం చెట్టు తాత? గిదా బొడ్డు మాల చెట్టు ఉన్నట్టున్నది. నేను చూసేస్తా తాత. ఈ ఎలక్కాయలు దేనికి పనిచేస్తాయి అంటావు? ఇవి ఎక్కువ క్యాన్సర్కు, లివర్కు పనిచేస్తాయి. పడిగడుపున తింటే. పడిగడుపున తినాలి. పడిగడుపున తినాలి. పడిగడుపున తింటే క్యాన్సర్కు, లివర్కి మంచిగా పనిచేస్తాయి. ఇవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాయలు, పెద్ద పెద్దగా ఉంటాయి. అందుతలే తాత కోద్దామన్నా కూడా. అవి అందుతలేవురా, ముందు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు దొరుకుతాయి తాత? ఈ వినాయక చవితి కాడ నుంచి వెళ్ళి ఉగాది సీజన్ దాకా దొరుకుతాయిరా. అవునా? ఇది ఎందుకు అంతా ఇట్లున్నది కదా తాత? ఇది కొంచెం మీద తోలు మందం ఉన్నది. అంటే ఈ కాయలు ఈ సంవత్సరం మంచి గాయలేదురా. మంచి ఎలక ఉందా? ఇంకోటి పెడదామా? ఇక్కడ మంచి అయితే కొంచెం సాఫ్ట్ ఉంటాయి కదా ఎలక్కాయలు. అది అందుతుంది అంటావు? మనకి ఆ సాఫ్ట్గా ఉన్నది తట్టలేదుగా. మెల్లగా అందుకో. తాత వంచాలి ఇంకా. వద్దులే తాత, లేకపోతే వద్దులే. అందిందా? నువ్వే తింటు. అమ్మా, ఇది కొంచెం సాఫ్ట్ ఉన్నది కదా, దీంతో పోలిస్తే ఇది కొంచెం ఇట్లా ఉన్నది. అయితే ఇవి ఎక్కడ దొరికినా గానీ తెచ్చుకొని తినాలి. పడిగడుపున తింటే క్యాన్సర్ కు, ఎక్కువ లివర్ కు బాగా పనిచేస్తాయి. వీటిని పచ్చడి నూరుకొని కూడా తినచ్చు. పచ్చడి నూరుకొని తింటే ఇంకా మంచిగానే ఉంటది. మా చిన్నప్పుడు అయితే మేము ఇవన్నీ జంగట్ట ఫుల్ ఉండరా. మాకేమయ్యేది తెలుసా తాత? చిన్నప్పుడు బడి ముందు పెట్టి అమ్మేది అనమాట. ఇక బ్రేక్ టైమ్ లో వచ్చి రూపాయి 2 రూపాయలు ఇస్తే ఈ కాయలు ఇట్లా పగలు కొట్టి ఇలా ఉప్పు కారం వేసి ఇచ్చేది అనమాట. అట్లా తినేది. పండ్లు గోరపోతాయని కొంచెం ఒగరు ఎక్కువ. అట్లే తినేదా? మేము అట్లనే తినేది. అట్లే తినాలి. అయితే ఒగరు ఎక్కువ ఉంటే ఇప్పుడు వీటిని ఉప్పు గిట్లా అద్దుకొని తినాలి. అంటే ఈ సంవత్సరానికి పండు పండుతాయి. ఒక సంవత్సరం పడుతుంది పండు పండడానికి. ఇక్కడ బాగానే పడిపోయి ఉన్నాయి కదా తాత. అన్ని పురుగు పట్టినాయి. ఎందుకు తాత మరి ఎవరు తెంపట్లేరు? ఇవి చిన్నగా ఉన్నాయని ఎవరు దీన్ని కండ్ల కాంతలేరు. అంతే అంటవా? చిన్నగా ఉన్నాయి. పురుగు తల్లి అంత మంచి గాయలే. ఇప్పుడు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కూడా ఈ కాయలు అయితే మన ఊరి కాయలే కదా తాత. హైబ్రిడ్ కాయలు కావు కదా. కావు జంగల్ కాయలే. మరి మంచి ఆరోగ్యం కదా తాత. ఇవి తింటే మంచిది కాదురా. మస్తు కాతున్నది. అటు చూడు ఎంత బాగుంది కదా. హైబ్రిడ్ కాయలు అయితే అవి వేస్తే కానీ మంచివి కదా. అదే చెట్టు కింద కూడా మనకి ఎక్కడ దొరికిన వీటి తినాలి అసలు.
అటు పోతే ఎండ బాగుంది కానీ ఇక్కడికి మస్తు చల్లగా అసలు చెట్టు నీడ కూడా ఎంత బాగుంది. చల్లగా ఉన్నాయి. ఇంకా ఇది ఎగురొచ్చే వరకు ఇంకా బాగా చల్లగా వస్తుంది. అదే అదే దీని వాసన చూసిన వారు ఆకు ఎట్లా వస్తాను ఇంకా చూసి ఆకు వాసన చూడు, నలిచి చూడు. అది ఉంది తట్ట పురుగు నలిచి చూడు ఎంత మంచిగా వస్తుందో. అవును మంచిగా వస్తుంది వాసన, ఇంత బాగుంది వాసన. వీటిని పొద్దుగాల మంచిగా తినాలరా. అవునా? ఎక్కడ దొరికిన కొనుక్కొని అయినా తినాలి, ఏడా మనకు జంగట్ దొరకపోతే. కానీ ఇక్కడ మంచిగా దొరుకుతాయి తాత, ఊరి కదా నాటుకాయలు మంచిగా దొరుకుతాయి. మంచిగా దొరుకుతాయి. అప్పుడప్పుడు నేను జంగలికి పోతే నాకు దొరుకుతాయి. అంతేనా? నేను తింటే సంవత్సరానికి ఒక 4 దమ్ములన్నా తింటా. అంతేనా? నాకు దొరుకుతాయి. నేను ఊరికే జంగలికి పోతా కదా, అవునవును జంగట్ నాకు దొరుకుతాయి.